ప్రయత్నం చేద్దాం. మానవరావు గారు ఎట్లా చూస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి పూజలు, క్షుద్ర పూజలు, యాగాలు, హోమాలు వీటన్నిటిపైన మొన్నటిదాకా మీ టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, మీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు అంతా కూడా హరీష్ రావు రాష్ట్రంలో కరువు రావాలని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరి పూజలు చేశారని చెప్తున్న నేపథ్యంలో నిజంగా ఈ పూజలు, క్షుద్ర పూజలు, ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఇప్పుడు చేస్తే మీరు మహావర్ణ యాగాన్ని ఎలా చూస్తారో ఆల్రెడీ వర్షాలు కూడా కురుస్తున్నట్టు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి నమ్మకాలు ఉంటాయి, ప్రజల్ని నమ్ముతాం. అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని, దేవుళ్ళని నమ్ముతాం. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా మూఢనమ్మకాలను మాత్రం మేము నమ్మం. ఎందుకంటే ఆ మూఢనమ్మకాలను నమ్మటానికి పెట్టిందే పేరు కేసీఆర్ గారు. గతంలో వారు ఫామ్ హౌస్లో రకరకాల కార్యక్రమాలు చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా 100 సంవత్సరాలకు సరిపడే సెక్రటరియట్ అంటే సచివాలయం, అందులో సెక్రటరియట్కి వచ్చి పరిపాలన చేస్తే తను మళ్ళీ అధికారం రాలేను, అదేవిధంగా తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేడు అని చెప్పేసి నిట్ట నిలువున కూల్చేసి ఆ సెక్రటరియట్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1400 కోట్లు అంటే 600 కోట్లు అని చెప్పి 1400 కోట్లు తీసుకుపోయారు. ఎవరిది నమ్మకం, ఎవరిది మూఢనమ్మకం మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. కాబట్టి మేమేమంటున్నామంటే ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఎక్కడ కూడా ప్రజల్లో సంతృప్తే ఉంది, రైతులు సంతృప్తిగా ఉన్నారు, నిరుద్యోగులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎవరో కొంతమంది ఉపయోగించుకొని కృత్రిమ నిరుద్యోగులను ఉపయోగించి ఏయో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా తట్టుకోలేకపోతున్నారు ఉదాహరణ చెప్తా. గతంలో ఒక డిబేట్లో చర్చలో నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ ఆయన ప్రకాష్ గారు ఏం మాట్లాడిండు, నేను మొక్కుతున్న దేవుణ్ణి ఈ సంవత్సరం ఈ ఏడాది వానలు పడద్దు. అవును, బరాబర్ మొక్కుతున్నాను. యాంకర్ గారు అవతల ఆయన వారిస్తున్నా సరే అదేందండి ఎవడన్నా మేలు కోరతారు కానీ కీడు కోరతారా అని చెప్పంటే బరాబర్ ఎందుకు ఎవరి మీద కసితో రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు నచ్చడం. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. గూడు లేని వాడికి ఇందిరమ్మల్లి రూపంలో గూడిస్తాను, కూడు లేని వాడికి సన్నబియ్యం రూపంలో కూడు పెడతాను, కొత్త రేషన్ కార్డులు రేపు కూడా ఇవ్వబోతాను. 15వ తారీఖున కూడా కొత్త రేషన్ కార్డులు దాదాపు 17 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసిన జత చేసిన పేర్లను. ఈ విధంగా లోక కళ్యాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే శాపనార్థాలు పెట్టేసి అంటే ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని చేపడతాం. అంటే వర్షాలు రావద్దంటే అర్థమైంది, రైతులు ఇబ్బంది పడాలి, విద్యార్థులు ఇబ్బందులు పడాలి. రైతులు నాశనం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ పైశాచిక ఆనందాన్ని మనం పొందాలనేటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. కాబట్టి మేమేమన్నాం, వాస్తవంగా హరీష్ రావు గారు తుమ్మినా దగ్గినా తన వెంట సోషల్ మీడియా ఉంటుంది. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన అనుకోండి, మీలాంటి మీడియా వాళ్ళే మిత్రులే పోయి మైకులు పెడతారు, శ్రీవారి సేవకు వచ్చినటువంటి హరీష్ రావు అని చెప్తారు. మరి ఇన్ని దేవాలయాలకు పోయినప్పుడు ఆయన యొక్క పర్యటనలు కానివ్వండి, ఆయన సోషల్ మీడియాలో కానీ, ఎక్స్ ఖాతాలో కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందుకు పెట్టుకోలేదు? కాబట్టి ఆ తేదీల్లో మార్చి 2, జూన్ 2 ఏదో తేదీలు ఉన్నాయి, 3 తేదీల్లో ఆయన ఎక్కడుండో సమాధానం చెప్పమంటే చీటికి మాటికి లీగల్ నోటీసులు ఇవ్వటం, అసలు విషయాలు చెప్పకుండా లీగల్ నోటీసులు ఇవ్వటం అంటే న్యాయ వ్యవస్థలో లీగల్ నోటీసుల యొక్క విలువలను కూడా దిగజారుస్తున్నారు. కాబట్టి ఎవరు నాయకులైనా, ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా ఏం కోరుకోవాలి? రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ప్రజల మేలు కోరుతుంది. కేసీఆర్ ఏంది అంటే 10 ఏళ్లు పాలించిన తర్వాత అధికారం దూరం అయిన తర్వాత ప్రజలకు కీడు రావాలి, ప్రజలకు నష్టం కలగాలి, తద్వారా రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకత రావాలని చెప్తాను. అందుకే నేను ఏమంటానంటే బాల్కా సుమన్ యొక్క వ్యాఖ్యలను ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. బాల్కా సుమను సభలో మాట్లాడుతూ మన మీటింగ్లకు రైతులు రావట్లేదు, మన బీఆర్ఎస్ కార్యకర్తలు 70-80 మంది వస్తుంటే 4-2 పిలవంగా రైతులు వస్తున్నారు. కాబట్టి ఏం చేయాలా? సంచలనాల కోసం ఏదైనా సరే సింగరేణి భవన్ తగలబెట్టాలా, రైలు పట్టాలను కోసేయాలి. ఇదా అండి ఈ బుద్ధిని ఏమంటారు? క్షుద్రబుద్ధి అనరా? ఇట్లాంటి విషయాల్ని క్షుద్రబుద్ధి అనరా? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే ఏంది? నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వర్షాలు ఇట్లాంటి కాలంలో ఏం చేయాలని చెప్పి సూచనలు చేయాలి ప్రభుత్వానికి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లోక కళ్యాణం, దేశం యొక్క లోక కళ్యాణం కోసం వరుణదేవుడు, మనకున్నటువంటి దేవుళ్లలో వర్షానికి అధిపతి అంటే జలాధిపతి అయినటువంటి వరుణదేవుడు కోసం హైందవ సాంప్రదాయంలో భాగంగా నాగార్జున సాగర్ లో 10వ తేదీన మహావర్ణ యాగాన్ని చేపడుతున్నారు. ఇది ఇట్లా నాయకుడు అంటే ఇట్లా ఉండాలి. రాజుల కాలంలో చేశారు, రాజుల కాలంలో కూడా యాగాలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా యాగం చేస్తారు, గతంలో చేశారు ముఖ్యమంత్రి కూడా. ఎవరి కోసం చేసిండు? తెలంగాణ ప్రజలు బాగుండాలని చేసిండా? తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చేసిండా? తెలంగాణలో రైతులు ఉరివేస్తామని చెప్పి బెదిరించారు వాళ్ళు. వాళ్ళ యాగాలు, యజ్ఞాలు, వాళ్ళ యొక్క వాస్తు మార్పులు అన్ని కూడా దేనికోసం అంటే వాళ్ళ కళ్యాణం కోసం, తెలంగాణ సమాజం కళ్యాణం కోసం కాదు అని చెప్పి అర్థం. అందుకే రేవంత్ రెడ్డి గారు
రాజుల కాలంలో కూడా ఇప్పుడు అశ్వమేధ యాగం ఉంటది. అవును. ఆ రోజు రాజులు తమ ఆధిపత్యం కోసం ఆ గుర్రాన్ని వదిలిపెట్టి ఎంత దూరం పోతే అంతవరకు ఆక్రమించుకుంటూ పోతారు. ఇది వర్ణయాగం. ఏ రాజకీయ కాంక్షలు లేనటువంటి కరువు వచ్చింది మనకి వర్షాలు లేకపోవటం వల్ల. ఇవాళ ఆగస్టులో మనకి 50 సెంటీమీటర్ల వర్షం నమోదు కావాల్సింది ఇలా 40% నమోదైంది. కానీ ఇంకా వర్షాలు పడాలి, నదులు పారాలి, అదేవిధంగా జలకళ ఉండాలి, చెరువులు నిండాలి, సరస్సులు నిండాలి, అదేవిధంగా ప్రాజెక్టులు నిండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి మహాయాగాన్ని తలపెట్టిండు. కాబట్టి మనకు కావాల్సింది క్షుద్ర బుద్ధి కాదు, క్షుద్ర రాజకీయాలు కాదు, కావాల్సింది మంచి రాజకీయాలు కావాలి మనకి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేలు కోరండి. మీరు ప్రతిపక్ష అధికారంలో రావాలంటే మేమేమన్నా గతంలో అధికారంలో లేనప్పుడు ఎన్ని పోరాటాలు చేసిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ యొక్క అవినీతిని కాళేశ్వరం కూలేశ్వరం అని ప్రజలకు తెలియజెప్పినాం, కానీ ఇట్లాంటి క్షుద్ర రాజకీయాలు చేయలేదు మేము. కాబట్టి మేమేమంటాం అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయం పొందండి. అడిగింది ఒకటైతే ఇంకోటి డొంక తిరుగుడు మాటలొద్దు, చుట్టూ లేకుండా సూటిగా సమానం చెప్పమంటే ఏ మాట. ఇప్పటికైనా మనందరం కూడా ఇప్పుడు ప్రతిపక్షమైన అధికారమైన ప్రభుత్వం అంటే ఏంది? ప్రతిపక్షము అధికార పక్షం కలిస్తే ప్రభుత్వం. కాబట్టి ఈసారి వర్షపాతం నమోదు తక్కువైంది కాబట్టి మన సాంప్రదాయాలను మనం గౌరవిద్దాం. హైందవ సాంప్రదాయంలో భాగమైనటువంటి వర్ణయాగం అంటే ఏంది? పండితులు, వేద పండితులు, ఋత్వికులు వీళ్ళంతా కూర్చొని నడుము లోతు నీళ్ళలో కూర్చొని దేవుణ్ణి వరుణ దేవుణ్ణి కరుణ కోసం వర్షాలు రావని రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ప్రార్థిస్తారు. ఆ మహాయజ్ఞ కార్యక్రమాన్ని చూసి అది కూడా తట్టుకోలేకపోతారు వీళ్ళ భవిష్యత్తులో. అంటే మంచి జరగొద్దు, తెలంగాణకు మంచి జరగొద్దు అనేది వీళ్ళ ఉద్దేశం. ఓకే, మానవతరాయ్ గారు ఒకసారి సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, మరి ఏం చెప్తారు ఆమె కూడా?